దేవుడు ఒక సమయంలో, దేవుడు ఒక సందర్భంలో, దేవుడు ఒకానొక సమయంలో మనల్ని ఒంటరితనంలోనికి, లేకపోతే మనల్ని శ్రమల్లోనికి, దేవుడు మనల్ని ఒక శోధనకరమైనటువంటి అనుభవాల్లోనికి, లేకపోతే కుటుంబము, ప్రజలు, ఏ సంబంధాలు లేకుండా ఒక దూరమైన ప్రాంతంలో అన్నీ ఉన్నా సరే ఏమీ లేదు అన్నట్టే ఉండే స్థితిలో మనం ఉంటున్నాము అని అంటే దేవుడు దేని కొరకో నిన్ను ఒంటరిగా సిద్ధపరుస్తున్నాడు అని అర్థం చేసుకో. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు మోషే జీవితం కుటుంబము, గొర్రెలు, అడవి, కొండలు, కుటుంబము, గొర్రెలు, అడవి, ఇదే పరిస్థితి, ఇదే, ఇంకా ఇంకోటి లేదు, ఇంకో ఆలోచన లేదు. ఇలా నడుస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మోషే జీవితంలో తన కుటుంబాల వాళ్ళు, తన ప్రజలు ఎవ్వరు గుర్తు పెట్టుకోలేకపోయినా, ఎవ్వరు మర్చిపోయినా సరే దేవుడు మాత్రం మర్చిపోలా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాత్రము మోషేను మర్చిపోలా. శ్రమలలో దేవుని ప్రత్యక్షత ఏం చేస్తుంది అని అంటే నీ జీవితానికి కావలసినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎలా చెప్తావు అనంటే, మోషే పర్వతం మీద నడుచుకుంటూ గొర్రెలు మేపుకుంటూ వెళ్తున్నాడు. చూచినటువంటి ఒక పొద, ఆ పొద మండుచున్నది, కానీ అదేమవట్లేదు, కాలిపోవట్లేదు. ఇది ఎలా కాలిపోవట్లేదు, పొద మంట బాగా లభిస్తుంది కానీ అని చెప్పి ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు పొదలో నుంచి దేవుని దూత ప్రత్యక్షమైంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన దేవుని కలుసుకొనినటువంటి నీకు, రక్షించబడినటువంటి నీకు, మారు మనసు పొందినటువంటి నీకు ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత కావాలి. మోషే దేవుని ప్రత్యక్షత వచ్చినా సరే, మోషేని దేవుడు కలుసుకున్నా సరే, మోషే తనలో ఉన్నటువంటి బలహీనతనే చూస్తున్నాడు. మోషేని దేవుడు కలుసుకున్నా, మోషేకి దేవుడు పొదను చూపించి, అద్భుతాన్ని చూపించి, ఆశ్చర్యకార్యాన్ని చూపించినా సరే, మోషే దేన్ని నమ్ముతున్నాడు? తన బలహీనతనే నమ్ముతున్నాడు, తన బలహీనతనే చూస్తున్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అదే చేస్తూ ఉంటాం. మనం దేవుని కలుసుకొని రక్షించబడ్డా, లేకపోతే దేవుని కలుసుకొని దేవుని ప్రత్యక్షతను కలిగి ఉన్నా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నా సరే, మనం ఎప్పుడూ ఆలోచించేది మన బలహీనతల గురించి. దేవుని ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడితే, దేవుని ప్రత్యక్షతలోనికి మనం రాగలిగితే, మనకి ఎవరెవరైతే శత్రువు అనుకున్నారో దేవుడు వాళ్ళ దగ్గరికి మన బలహీనతల దగ్గరికి తీసుకెళ్తాడు. మన భయాల దగ్గరికి దేవుడు తీసుకెళ్తాడు. బలహీనతల దగ్గరికి, భయాల దగ్గరికి తీసుకొచ్చి, హలో మిస్టర్, ధైర్యంగా నిలబడేట్టు చేయండి.